సార్ ఏపీలో వైసీపీ పార్టీని పూర్తిగా తొక్కేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా జనసేన, టీడీపీ వాళ్ళు వ్యూహాత్మక రచనలైతే చేస్తున్నారు సార్. అంటే వైసీపీకి 11 ఓట్లే వచ్చినప్పటికీ, ఎమ్మెల్యే సీట్లు వచ్చినప్పటికీ వాళ్ళ గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో చాలా బలం ఉంది సార్. దాదాపు సర్పంచులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపాలిటీ వీళ్ళంతా కూడా వాళ్ళే ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా జనసేన, టీడీపీ పార్టీలో జాయిన్ చేసేసుకుంటే ఆ 40% ఓట్ షేర్ ఏదైతే వచ్చిందో దాన్ని దెబ్బతీసే ఒక కార్యక్రమం అయితే చేపట్టొచ్చని చెప్పేసి వీళ్ళైతే భావిస్తున్నారు సార్. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? మీరు ఏ విధంగా చూస్తారు దీన్ని? 40% ఓటు బ్యాంక్ అనేది భయపెడుతోంది అది. గ్రామ స్థాయిలో ఆ పార్టీకి ఉన్నటువంటి నిర్మాణాన్ని దెబ్బ కొడితే ఈ ఓట్ షేర్ పోతుంది అని అనుకుంటున్నారు. కానీ వైసీపీకి జరిగిన నష్టం గ్రామ స్థాయిలో ఆ పార్టీ నిర్మాణం అని ఏదైతే అనుకుంటున్నారో వీళ్ళు ఎంపీటీసీలు అలాగే జడ్పీటీసీలు వీళ్ళందరూ ఏదో చేశారు అక్కడ అని, అసలు వీళ్ళందరినీ బైపాస్ చేసింది జగన్ ఆలోచన. వీళ్ళందరూ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఆ 40% ఓట్ షేర్ ఏదైతే ఉందో అది స్ట్రైట్గా జగన్మోహన్ రెడ్డితో లింక్ అయి ఉంది త్రూ వాలంటీర్. ఇప్పుడు గొడవ ఏమిటి? మొత్తం వ్యవస్థల్ని బైపాస్ చేసి పడేసాడు ఆయన అని చెప్పి ఎంపీటీసీలు వీళ్ళందరూ వైసీపీ వాళ్ళే ఓపెన్గా ఏడుస్తున్నారు. వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చినటువంటి ప్రతివాడు వార్డు మెంబర్ స్థాయిలో కూడా తన ఇమేజ్ బిల్డ్ చేసుకోవాలి అక్కడ అనుకుంటాడు. ఏ పార్టీ వాడైనా సరే, వాడు కాంగ్రెస్ వాడైనా, తెలుగుదేశం వాడైనా, కమ్యూనిస్ట్ అయినా, లేకపోతే వైఎస్ఆర్సీపీ వాడైనా, వార్డు మెంబర్గా గెలిచిన వాడు తన ఏరియాలో తన ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తాడు అనివార్యంగా. దానికి అవకాశం కల్పించలేదు జగన్మోహన్ రెడ్డి. నేరుగా తనే వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసి మేట నొక్కే అని చెప్తాడు కదా, ఆయన మేట నొక్కడం ద్వారా ఆ డబ్బులు వేసి ఆ డబ్బులు వాలంటీర్ల ద్వారా అందజేసి తద్వారా ఆయన వాలంటీరు జగన్మోహన్ రెడ్డి తప్ప మధ్యలో ఇంకెవడూ లేడు అనే వాతావరణం తీసుకొచ్చి నిర్మాణాలన్నీ చంపేశాడు ఆయనే స్వయంగా. ఇప్పుడు వీళ్ళందరినీ తీసుకుని ఏం చేస్తారు వీళ్ళు? అంటే వీళ్ళందరినీ పార్టీలో చేర్చేసుకుంటే ప్రజలందరూ మనతో ఉంటారనుకోవడం భ్రమ. ప్రజలు వీళ్ళతో లేరు. వైఎస్ఆర్సీపీకి వచ్చిన 40% ఓటు బ్యాంకు వీళ్ళ ప్రతిభ కాదు అనే విషయాన్ని ముందు గుర్తించాలి. గుర్తించి ఆ 40% ఓటు బ్యాంకుని క్యాప్చర్ చేయడానికి ఏం చేయాలి అనేది ఆలోచించాలి కూటమి. ఆలోచించి వాళ్ళకి ఏవైతే హామీలు ఇచ్చారో మీరు ఆ హామీల అమలు మీద దృష్టి పెట్టి రెగ్యులర్గా వెళ్ళి వాళ్ళని కలిసి, అయ్యా మేము మీకు చెప్పిన ప్రకారం ఈ డబ్బులు ఇచ్చాం, ఇంకా ఏవైనా కోరికలు ఉన్నాయా మీకు అని అడిగి వాటిని పరిష్కరించడానికి ఇవి మార్గము అని ఒక ఇంటరాక్టివ్ ప్రోగ్రాం, గ్రామ సభలు అని పెట్టే కల్చర్ ఒకటి ఉంది చంద్రబాబుకి. దాన్ని మరింత విస్తృత స్థాయిలో జనం దగ్గరికి, ప్రజల వద్దకు పాలన అనేది కూడా తెలుగుదేశం కార్యక్రమమే. ఎన్టీ రామారావు గారు ఆ కార్యక్రమంలో ఉండగానే చంద్రబాబు గారు వారిని పొడిచారు. కాబట్టి రచ్చబండ అనే కార్యక్రమం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన రోజు ఆయన చనిపోయాడు. ఎన్నికలలో గెలిచిన తర్వాత ఇమ్మీడియట్గా జనం దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు రాజశేఖర రెడ్డి. ఎందుకు వెళ్ళాలనుకున్నాడు? గెలిచేసాం కదా అని ఇంట్లో పడుకోవచ్చు. రెండోసారి గెలిచేసాం హ్యాపీగా పడుకోవచ్చు, కానీ పడుకోవాలా. ఆ ఎన్నికల ఫలితాలు భయపెట్టినాయి వైఎస్ని. సీట్ల శాతం తగ్గినాయి. అంటే ఆయన 2004లో గెలిచినన్ని సీట్లు గెలుచుకోలేకపోయాడు 9 ఎన్నికల్లో. 2009 ఎన్నికలకి 2004 ఎన్నికలకి కాంగ్రెస్కి వచ్చిన సీట్ల సంఖ్య తగ్గింది. తగ్గటం వెనకాల జనం ఎక్కడో మనతో డిఫర్ అవుతున్నారు కాబట్టి మనకు అధికారం రాగానే వెళ్ళి వాళ్ళని కలిసి ఆ సమస్యలు సెటిల్ చేయకపోతే భవిష్యత్తులో పార్టీ ఉండదు ఇక్కడ అని అనుకుని వర్షం పడుతున్న హెలికాప్టర్కి బలైపోయాడు. ఆ స్పృహ ఉండాలి నాయకుడికి. అది తెలుగుదేశం వాడైనా, జనసేన వాడైనా, వైసీపీ వాడైనా. అందుకని వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు? ఆ 40% ఓటు బ్యాంకు కుళ్ళగొట్టడానికి ఆయన దగ్గరున్న యంత్రాంగం, ఎంపీటీసీలని, జడ్పీటీసీలని, లేకపోతే గ్రామ సర్పంచుల్ని, వార్డు మెంబర్లని తీసుకొచ్చి తెలుగుదేశంలోనూ, జనసేనలోనూ, బీజేపీలోనూ పడేసుకుంటే పని అయిపోదు. ఇదొక భ్రమ.
మంద పెరుగుతుంది తప్ప పని అవ్వదు. వీళ్ళకి ఆ పని కావాలంటే ఆ 40% ఓటు బ్యాంకుని జగన్ వెనకాల సెక్యూర్ అయి ఉన్న ఆ 40% ఓటు బ్యాంకుని చెదరగొట్టాలంటే ఏకైక మార్గం నేరుగా ప్రజలతో మాట్లాడటమే. నేరుగా ప్రజలకు నువ్వు ఏ హామీ అయితే ఇచ్చావో ఆ హామీల అమలుని వాళ్ళకి చూపించి ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే మేము పరిష్కరిస్తామని చెప్పాలి. ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో తెలంగాణలో ఓడిపోయినటువంటి కేసీఆర్, ఏపీలో ఓడిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా పెద్ద పెద్ద అంబేద్కర్ బొమ్మల్ని అక్కడ విజయవాడ పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో ఆయన, ఇక్కడ నక్లెస్ రోడ్లో ఈయన ప్రతిష్ఠించారు. ఎక్కడి నుంచి చూసినా మీరు గుంటూరు జిల్లా బార్డర్ నుంచి చూసినా అంబేద్కర్ కనిపిస్తాడు. విజయవాడ పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో ప్రతిష్ఠించినటువంటి అంబేద్కరుడు కృష్ణానది అవతల ఒడ్డు నుంచి కూడా కనిపిస్తాడు. ఆ స్థాయిలో అంబేద్కర్కి గౌరవం ఇచ్చినటువంటి ఈ రెండు పార్టీలు ఎందుకు ఓడిపోయినాయి? మెజారిటీ ఓట్ బ్యాంక్ ఏమిటి దేశంలో? మెజారిటీ ఓటు బ్యాంకు చాలా స్పష్టంగా ఇప్పటికీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఇదంతా ఒక కూటమిగా ఏర్పడితే భారతీయ జనతా పార్టీకి కేంద్రంలో అధికారం కట్టబెట్టినటువంటి పర్సంటేజ్ ఆఫ్ ఓట్ల కంటే 1% అయినా ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా ఎక్కువ ఉంది. ఆ ఓట్ బ్యాంక్ని మనం సెక్యూర్ చేసేసుకుంటే గెలిచేస్తాం అనుకున్నారు వీళ్ళు. కానీ ఆ ఓట్ బ్యాంకు కన్సాలిడేట్ అయి లేకపోవడం భారతదేశంలో విషాదం. అది కన్సాలిడేట్ చేయటం అనేది అయ్యే పని కూడా కాదు. ఎందుకు కాదు అంటే వాళ్ళ సామాజిక స్థితిగతులు చూడాలి. వాళ్ళు ఈ రోజుకి బయటకి చెప్పటం లేదు కానీ, బయటకి మాట్లాడటానికి మొహమాట పడుతున్నారు కానీ బానిస బతుకులే బతుకుతున్నారు. దీన్ని ముందు గుర్తించాలి. వాళ్ళ మీద బాస్ క్లాస్ ఉంది. ఇతర కులాలు అంటున్నారు. అగ్ర కులాలు అంటే ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు దోచుకు తినే కులాలు ఉన్నాయి ఇక్కడ. ఈ దోచుకు తినే కులాలు దోచుకు తింటున్నటువంటి వాళ్ళే. వాళ్ళల్లో ఒక 10 మంది ఐఏఎస్ ఉద్యోగులు ఉండొచ్చు, 10 మంది ఐపీఎస్ వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళని చూపించి వీళ్ళందరూ అభివృద్ధి చెందిపోయారు అని వాళ్ళకి ఉత్తి పుణ్యానికి రిజర్వేషన్లు ఇస్తున్నారని గొడవ చేసి నిన్న మొన్న స్మితా సబర్వాల్ కూడా నోరు పారేసుకుంది. ఇలా ఒక పక్కన వాళ్ళని తొక్కి నారదీస్తూ వాళ్ళల్లో ఐఏఎస్లో, ఐపీఎస్లో 4-5 అయిపోయారని చెప్పి వాళ్ళంతా అభివృద్ధి చెందేశారని చెప్పి ఈ రకమైనటువంటి అసలు మన ఉద్యోగాలన్నీ వాళ్ళే తినేస్తున్నారు, మనమే అడుక్కు తింటున్నామని వీళ్ళు ప్రొజెక్ట్ చేసేసుకుని సమాజం ముందు. ఒక ప్రోగ్రెసివ్ డైరెక్టర్ ఒక ఆయన ఉండేవాడు, వేజల్లి సత్యనారాయణ అని. ప్రోగ్రెసివ్ సినిమాలు తీస్తున్న ఇంప్రెషన్ కలిగించేవాడు ప్రపంచానికి. ఆయన ఒక సినిమా తీశాడు. దానికి పరుచూరి రచయిత, పరుచూరి బ్రదర్స్. అప్పటికి పరుచూరి బ్రదర్స్ అనే పర్లేదు, పరుచూరి అని పడేది. ఈ చదువులు మాకో చదువు, వాళ్ళ నాటకమే. దాంట్లో ఒక బ్రాహ్మణ విద్యార్థి రిజర్వేషన్ల వలన ఉద్యోగం రాక ఒక చెప్పుల కొట్లో చేరి అన్ని కులాల వాళ్ళకి కాళ్ళకి చెప్పులు తొడిగి సైజులు చూపిస్తూ ఉంటాడు. దాన్ని చాలా విషాదంగా చిత్రీకరిస్తాడు. అంటే ఏమిటి, ఒక బ్రాహ్మడు చెప్పుల కొట్లో పనిచేయటం తప్పు అని నువ్వు సిద్ధాంతం చేసినట్టే కదా. ఇది అభ్యుదయం పేరుతో చేశారండి. అభ్యుదయం అని ఎర్రజెండా కర్రతో దళితుల కళ్ళు పొడవటం అన్నమాట. ఇది స్టోరీ. అందుచేత ఈ బానిసలుగా ఉన్నటువంటి వాళ్ళ జీవితాల్లోకి బాస్ క్లాస్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది. ఆ బాస్ క్లాస్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ ఓట్ బ్యాంకును కొల్లగొట్టారు. కొంతమేరకు పక్కకి జరపగలిగారు. బాస్ క్లాస్ని టోటల్గా నెగ్లెక్ట్ చేయడం వల్లనే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. బాస్ క్లాస్ని ఏ మేర కనీసం ఒక 15%
20% ఆకట్టుకున్నా అతను ఓడిపోయేవాడు కాదు. అతనికి ఆ 40% అక్కడ కన్సాలిడేట్ అయి ఉంది. ఆ 10% 15% ఓటు షేర్ పోయింది. ఆ పోవడానికి కారణం ఆయన కన్సాలిడేట్ చేసుకున్నాను 70% అనుకున్నాడు. దానిలో అంత శాతం పోయింది, కొంత మిగిలింది. ఆ పోయిన కారణం బాస్ క్లాస్ ఈయనతో లేకపోవడం, మాస్టర్ క్లాస్ ఈయనతో లేకపోవడం. ఆ స్పృహ ఉండాలి కదా. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఆలోచించాల్సింది అది. వాళ్ళతో బాస్ క్లాస్ మాత్రమే ఉంది, మాస్టర్ క్లాస్ని అట్రాక్ట్ చేశారు వాళ్ళు. అది వాళ్ళకు ఒక మేరకు విజయాన్ని సాధించి పెట్టింది. ఇప్పటికీ అక్కడ ఇంకా 40% ఉందని ఏడిస్తున్నారు. ఆ 40% ఓట్లు తెచ్చుకోవాలంటే వీళ్ళు ఎలా వ్యవహరించాలో దానికి సంబంధించిన వ్యూహరచన చేయాలి తప్ప ఎంపీటీసీలను కొనేసో, లేకపోతే జడ్పీటీసీలను కొనేసో, గ్రామ సర్పంచులను కొనేసో, వార్డు మెంబర్లను కొనేస్తేనే అవదు. ముందు ఈ పిచ్చి ఆలోచన మానేసి వాళ్ళ మనసులు గెలుచుట ఎట్లు అనేది ఆలోచించి ఆ గెలవటం అనే కార్యక్రమం ఆచరణాత్మకంగా చూపించగలిగితే, ఇప్పటి వరకు వాళ్ళు చెప్పిన సూపర్ 6 అమలుకే నోచుకోలేదు. సూపర్ 6 ఉచిత బస్సు అన్నాడు ఆయన. ఇప్పుడు 50 రోజులు దాటిపోయింది, 60 రోజులు, 2 నెలలు ముగిసింది, హనీమూన్ అయిపోయింది. కాపురం మొదలై కూడా 15 రోజులైంది, దిక్కులేదు ఈ రోజుకి. దాని మీద దృష్టి పెట్టి వాళ్ళకి ఏది ఇస్తామన్నావో అది ఇచ్చి నీకు 15,000 నీకు 15,000 అని మాట్లాడారు కదా. దాన్ని రెడిక్యూల్ చేస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరులు. ఆ నీకు 15,000 నీకు 15,000 అన్నావు, ఏమి ఇచ్చావు అని మాట్లాడుతున్నారు. వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టేగా నువ్వు. సో ఆ ఏరియాలో నువ్వు ఏది హామీ ఇచ్చావో ఆ హామీలు అమలు చేసి వాళ్ళ మనసులు గెలవడానికి ఏం చేయాలో అది ఆలోచించి చేయగట్టం మాత్రమే ఆ 40% ఓటు బ్యాంకును కొల్లగొట్టడానికి నీ దగ్గర ఉన్న మార్గం. అది మానేసి ఈ మాస్టర్ క్లాస్ ఆలోచనలతో అలా కొనేస్తాను ఇలా పని అయిపోతుంది అనుకుంటే వాళ్ళతో లేరు.